హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ రిషి గేమర్. ఈరోజు నేను మీ ముందుకి కొత్త కంటెంట్ వచ్చాను. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మైండ్ క్రాఫ్ట్లో ఒక అమెరికన్ బిల్డింగ్ కట్టడం. ఈరోజు దానికోసం అని చెప్పేసి మనం ముందుగా మైండ్ క్రాఫ్ట్లో మొత్తం గాలి ల్యాండ్ సాఫ్గా ఉంటుంది కాబట్టి ల్యాండ్ అనేది మనం సాఫ్ చేసుకున్నాం. ల్యాండ్ సాఫ్ చేసుకొని మొత్తం చేసేసరికి నాకు 5 అవర్స్ పట్టింది గైస్. మీరు 4 మినిట్స్లో చూస్తున్నారు కానీ నాకైతే 5 అవర్స్ పట్టింది. చాలా కష్టపడ్డా. ప్లీజ్ నీ కష్టపడేది నాకు ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ గైస్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. చూస్తున్నారుగా గైస్ ఎంత కష్టపడడం. ఫుల్ ల్యాండ్ చేసా. మొత్తం నైట్ పగలు కష్టపడి మొత్తం చేసిన. మొత్తం సాఫ్ చేసిన గాయస్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ల్యాండో. పెద్ద ల్యాండ్ అంటే పెద్దది, ఫుల్ పెద్ద ల్యాండ్ అని చెప్పచ్చు మనదైతే. మొత్తం చెట్లు గిట్లు అంతా తవ్వి చేసిన గాయస్. మనది వచ్చేసి ఫుల్ పెద్ద ల్యాండ్. చూసుకోవచ్చు మన ల్యాండ్. మొత్తం లైట్లు గిట్లు అన్ని పెట్టి మొత్తం సాఫ్ చేసిన. కింద మొత్తం నీళ్ళు చూసుకోవచ్చు గాయస్. సన్సెట్ ఘోరంగా ఉంది అనుకోండి. మొత్తం ఆవులు గీవులు అన్నీ వస్తున్నాయి గాయస్. మనం గోడ కూడా కట్టాలి. అసలే మొత్తం మన మీద పడుతున్నాయి. చీకటి అయింది గాయస్. మూన్ వచ్చింది బాయ్స్. చూసుకోవచ్చు మనం చీకటి అయినా కానీ మన పడం లేదు గాయస్. చూసుకోవచ్చు గాయస్. మళ్ళీ సన్సెట్ డే 2 చూసుకోవచ్చు గాయస్. చేస్తున్న డే 2 అన్నట్టు మైండ్ క్రాఫ్ట్లో చూసుకోవచ్చు గాయస్. 5 అవర్స్ పట్టింది. చాలా కష్టపడ్డా. ప్లీజ్ నీ కష్టపడేది నాకు ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ గాయస్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. చూస్తున్నారుగా గాయస్ ఎంత కష్టపడడం. ఫుల్ ల్యాండ్ చేసా. మొత్తం నైట్ పగలు కష్టపడి మొత్తం చేసిన. మొత్తం సాఫ్ చేసిన గాయస్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ల్యాండో. పెద్ద ల్యాండ్ అంటే పెద్దది, ఫుల్ పెద్ద ల్యాండ్ అని చెప్పచ్చు మనదైతే. మొత్తం చెట్లు గిట్లు అంతా తవ్వి చేసిన గాయస్. మనది వచ్చేసి ఫుల్ పెద్ద ల్యాండ్. చూసుకోవచ్చు మన ల్యాండ్. మొత్తం లైట్లు గిట్లు అన్ని పెట్టి మొత్తం సాఫ్ చేసిన. మొత్తం ఆవులు గీవులు అన్నీ వస్తున్నాయి గాయస్. మనం గోడ కూడా కట్టాలి. అసలే మొత్తం మన మీద చీకటి అయినా కానీ మన పడం లేదు గాయస్. చూసుకోవచ్చు గాయస్. మళ్ళీ సన్సెట్ డే 2 చూసుకోవచ్చు గాయస్. చేస్తున్న డే 2 అన్నట్టు మైండ్ క్రాఫ్ట్లో చూసుకోవచ్చు గాయస్. డే 2 మనం మైండ్ క్రాఫ్ట్లో చూసుకోవచ్చు గాయస్. నైట్ అయిపోయింది గాయస్. మొత్తం చీకటి అయిపోయింది గాయస్. చేసేసరికి వచ్చేసి మొత్తం చీకటి అయిపోయింది. మొత్తం చీకటి అయిపోయింది. ఇది వచ్చేసి డే 3 గాయస్. ఇది మొత్తం డే 3 వరకు మన పని వచ్చేసి సగం అయిపోయింది. ఇంకా సగం పని మొత్తం మిగిలే ఉంది గాయస్. డే 3కి సగం పని అయిపోయింది. నైట్ అయింది గాయస్. మళ్ళీ నైట్ అయిపోయింది. నేను వచ్చేసి స్పీడ్లో పెట్టాను. మీరు మొత్తం ల్యాగ్ ఉంటుంది. మొత్తం 5 అవర్స్ దాకా ఉంటుంది ల్యాగ్. అందుకని చెప్పి ఫస్ట్ పెట్టేశాను. మళ్ళీ డే 4 గాయస్. వెల్కమ్ మైండ్ క్రాఫ్ట్ డే 4. కొత్త వాళ్ళని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి. డబుల్ ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టండి. మన ఛానల్ 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ స్ట్రీమ్ పెట్టుకుందాం మనం అందరం. చూసుకోవచ్చు గాయస్. ఇంకా సగం పని మిగిలే ఉంది. సగం కానీ ఇంకా కొంచెం మిగిలి ఉంది గాయస్. మొత్తం ఆయన పని క్లియర్ చేసేద్దాం మనం ముందుగా. చూసుకోవచ్చు గాయస్. మీకు ఎంత ఫాస్ట్ అయినా పడుతుందో కానీ నేను దానికి చాలా కష్టపడ్డా. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా గాయస్. మొత్తం వర్షం పడుతుంది. మొత్తం చీకటి అయింది గాయస్. లైట్లు మొత్తం వేసినాయి. సగం ఇట్లా డివైడ్ చేసుకుంటే చేస్తున్నా గైస్. మీకు మైండ్ క్రాఫ్ట్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి గైస్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని కామెంట్ చేయండి. మీకు నచ్చే కంటెంట్ చేస్తాను. మీకు ఎలాంటి కంటెంట్ అయితే కావాలనుకుంటారో మీరు కామెంట్లో చెప్పచ్చు. నేను మీకు నచ్చిన కంటెంట్ నేను చేస్తాను. ఈరోజు వచ్చేసి డే 5 గైస్. డే 5 చూసుకోవచ్చు గాయస్. మొత్తం కింద వర్షానికి నీళ్ళు ఎట్లయినా గిట్ల ఎంత మొత్తం కూలిపోతుంది ఏందో ఏమో. చూసుకోవచ్చు గాయస్. వర్షానికి కూడా మనం ఆయేది లేదు. డైరెక్ట్ మన పని మనం చేసేస్తుడే. మొత్తం దేనికి ఆగం మనం గాయస్. మళ్ళీ చీకటి అయిపోయింది. చీకటి అయ్యేసరికి మొత్తం అయిపోయింది గాయస్. మొత్తం మనం వచ్చేసి ఇప్పుడు గోడ కడుతున్నాం. చూసుకోవచ్చు గోడ కూడా ఫుల్ కష్టపడ్డాం గాయస్. మన గోడ ఇక ఎంత మంచిగా ఉందో చూడండి గాయస్. ఇది వచ్చేసి డే 6. వెల్కమ్ డే 6 చూసుకోవచ్చు గాయస్. మనం వచ్చేసి గోడ పెడుతున్నాం. గోడ వచ్చేసి పెద్ద పెట్టినాం గాయస్. ఆ బర్రెలావులు వస్తున్నాయి మొత్తం. మేము చూసుకోవచ్చు గాయస్.
బర్రెలు కాసేటోడు వస్తుండే మొత్తం మన దగ్గరకి తీసుకొస్తుండే ఎక్కడ లేనట్టు. గాయస్ చూసుకోవచ్చు బర్రెలు అన్నిటిని చూసుకోండి. ఫస్ట్ గోడ అయిపోండి గాయస్ వెల్కమ్ డే 7 గాయస్. మనం చేయబట్టి దీంట్లో మైన్క్రాఫ్ట్లో 7 days అవుతుంది గాయస్. చూసుకోవచ్చు 7 days అయింది. మీరు ఇంత కష్టపడడానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోండి. రిషి గేమర్ చూసుకోవచ్చు గాయస్. మనం వచ్చేసి ఇప్పుడు ఇల్లు కడుతున్నాం అమెరికన్ హౌస్లో. ఫస్ట్ ఇట్లా 6 పెట్టుకోవాలి గాయస్, 6 blocks. ఇటు నుంచి అటు ఇట్లా కట్టు, ఇటు మళ్ళీ ఇటు 6 ఇటు 9 పెట్టాలి గాయస్. 9 మళ్ళీ అడిదిక్కు 9 పెట్టాలి గాయస్. ఒక 9 పెట్టి ఒక లైక్ వేసుకోండి. అటు 9 పెట్టి ఇటు 6 పెట్టాలి. ఓకే ఇటు మళ్ళీ 11 పెట్టాలి గాయస్. 11 మొత్తం ఇటు 11 పెట్టాలి. చూసుకోవచ్చు 11 పెడుతున్నాను నేను. ఇట్లా 11 పెట్టాలి గాయస్. మొత్తం 11 blocks పెట్టేసి మళ్ళీ ఇటు దిక్కు 10 పెట్టాలి గాయస్. ఇటు దిక్కు 10 పెట్టాలి. ఇటు దిక్కు మొత్తం 10 blocks పెట్టాలి గాయస్. ఇటు మొత్తం 10 పెట్టేసి ఫస్ట్ మనం 10 పెట్టేద్దాం. 10 వచ్చింది గాయస్. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మీ ఇంటికి డెలివరీ చేస్తాను. ఇటు దిక్కు 3 పెట్టాలి గాయస్. ఇటు దిక్కు 3 ఇటు దిక్కు 3 ఇటు దిక్కు 3 ఇటు దిక్కు 4 ఇటు దిక్కు 4 ఇటు దిక్కు 4 గాయస్. ఇంకో ఇటు దిక్కు 3. ఫస్ట్ ఇదైతే ఈ డబ్బా షేపులు మనం కంప్లీట్ చేసేద్దాం. ఇటు దిక్కు 3 ఇటు దిక్కు 4 పెడదాం. ఇటు 4 పెట్టేద్దాం. ఇటు 4 పెడదాం. కథం గాయస్ వెల్కమ్ బ్యాక్ టు డే 8. మన మైన్క్రాఫ్ట్లో మన వచ్చేసి ఈరోజు డే 8 అనమాట. చూసుకోవచ్చు గాయస్. డే 8 బ్లాక్స్ అనేది పెట్టేస్తున్నాం. మొత్తం బ్లాక్స్ ఉమ్మా అయిపోండి గాయస్. మొత్తం అమెరికన్ వైబ్ వస్తుంది గాయస్. మొత్తం అమెరికన్ వైబ్ అనుకోండి. మొత్తం పెట్టే పడదొబ్బుతున్నా, మొత్తం టక్కా పెడుతున్నా కానీ చాలా కష్టపడా గాయస్. మీకు ఇలా తొందరగా అనిపిస్తుంది గాయస్. ఒక లైక్ కొట్టేసేయండి. టక్క కడుతున్నా. మళ్ళీ రాత్రి అయిపోయింది గాయస్ మనం కట్టే లోపల. ఇది వెల్కమ్ బ్యాక్ టు డే 9. ఈరోజు వచ్చేసి డే 9 గాయస్. ఈరోజు ఆ బండలు అన్నీ మంచి లేవని చెప్పేసి అమెరికన్ వైబ్ కావాలి బట్టి మనకి ఇటుక పిల్లలు లాంటి బండలు అయితే పెడుతున్నా. చూసుకోవచ్చు మీరే. నేను ఇటుక పిల్లలు అయితే బండ పెడుతున్నా. ఇది మనకి లుక్ అనేది సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి ఇటుక పిల్లలది పెడుతున్నా బండలు. చూసుకోండి మామా. బాయ్ చూసుకోండి. బాయ్ చూసుకోవచ్చు మొత్తం పెడుతున్నా. అటు ఇటు సీదా డైరెక్ట్ అక్కడాక పెట్టేస్తున్నా డైరెక్ట్. మీకు ఫ్రీ ఫైర్ వీడియోస్ కావాలా లేకుంటే ఇలాంటి కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. 2 daysకి ఒక వీడియో అనేది మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. చూసుకోవచ్చు 2 daysకి ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ అవుతుంది. చూసుకోండి మీరే. 2 daysకి ఒకసారి అప్లోడ్ అవుతుంది వీడియో. లాంగ్ వీడియో 2 daysకి ఒకటి వస్తుంది. షార్ట్స్ మాత్రం డైలీ వస్తాయి. చూసుకోవచ్చు గాయస్. మొత్తం ఎంత ప్లేస్ ఉందో మనకి. కట్టేద్దాం. ఇటు 4 blocks ఇద్దాం. 4 blocks గాయస్. 4 blocks ఇటు మొత్తం 4 blocks వేసేసి టక్క కట్టేద్దాం. మొత్తం అమెరికన్ వైబ్ ఘోరంగా వచ్చింది గాయస్. చూసుకోవచ్చు మొత్తం 4 blocks. ఇది వచ్చేసి మన గ్యారేజ్ అనమాట. అదే కార్ పెట్టుకుంటారు చూడు, అదే అమెరికాలో కార్ పెట్టుకుంటారు చూడు, అట్లా అంటాను అనమాట. ఇటు మొత్తం అటు ఇటు కట్టేద్దాం. 4 blocks చెట్ ఉంటుంది. పైకి అవుతుంది గాయస్. చూసుకో టక్క అలా చూసుకోవచ్చు టక్క. మీరు కూడా మైన్క్రాఫ్ట్ ఆడాలి. మీరు కూడా ఎప్పుడైనా మైన్క్రాఫ్ట్ ఆడితే కామెంట్ చేయండి గాయస్. చూసుకోండి మొత్తం టక్క పెట్టేస్తున్నా. డైరెక్ట్ వెనకాలకి పెట్టేస్తున్నా. ఇప్పుడు వెనకాల పెట్టేసిన తర్వాత మనం ఇట్లా లోపల కూడా పెట్టేస్తున్నాం గాయస్. గ్యారేజ్కి ఇంటికి సపోర్ట్ ఉండాలి కాబట్టి పెట్టేస్తున్నాం. మనం పైన ఫ్లోర్కి మనం వచ్చేసి పైన ఫ్లోర్కి కూడా మనం ఇప్పుడే వేసేస్తున్నాం గాయస్. ఇటుక పిల్లలు పైన ఫ్లోర్కి వేసేస్తున్నాం పైన ఫ్లోర్కి. చూసుకోవచ్చు మీరు ఇటుక పిల్లలు పైన ఫ్లోర్కి వేసేస్తాను. డైరెక్ట్ మొత్తం టకా ఇటుక పిల్లల్ని పైన 4కి వేసేస్తున్నా గాయస్. చూసుకోవచ్చు నైట్ అయిపోయింది గాయస్. వెల్కమ్ బ్యాక్ టు డే 10. ఈరోజు వచ్చేసి మన డే 10 అన్నమాట. చూసుకోవచ్చు గాయస్. ఇంటి ముందట మర్చిపోయి బ్లాక్స్ వేయకూడదు. ఇంటి ముందట మర్చిపోయి బ్లాక్స్ వేసిన, అవి తీసేస్తాం. గోట్ వచ్చింది గాయస్. కూలగొట్టి కిందికి వేసేద్దాం. పైకి ఉంటుంది గలీజ్ ఉంటుంది. కూలగొట్టేసి కిందికి వేసేద్దాం. సపరేట్గా కూలగొట్టేసి కిందికి వేసేస్తాను. చెట్టు మర్చిపోయినా గాయస్. అర్రే మళ్ళీ కిందికి వేసేస్తున్నా. మళ్ళీ కిందికి వేసినా గాయస్. మనం అసలు ఏంది పైకి కింద ఆగట్లే కిందికి వేయాలా గాయస్. అందుకని పైకి వేసిన. కిందికి వేయాలా మనం. కిందికి 50 subscribers కంప్లీట్ చేయండి గాయస్. మన లైవ్ స్ట్రీమ్లో ఆడుకుందాం. మనందరం మాట్లాడుకుందాం. ఇచ్చా బ్లాక్ వలిగింది, అది బ్లాక్ వేసేసిన. గత మీద కిందికి వేసేస్తున్నా గాయస్.
చూసుకోవచ్చు కిందకి వేసిన మొత్తం మిర్చి కూడా కిందకి వేసేసి చూసుకోవచ్చు అంత గలీజ్ ఉంది. అందుకని చెప్పేసి ఇది కూడా ఫస్ట్ అయితే మనం డోర్ చూసుకుందాం. సెట్ కాలే, ఇటు డోర్కి సీదా ఉండాలి కాబట్టి సెట్ కాలే. దాని పక్కకి వెళ్ళి పెడదాం. పక్కకి వెళ్ళి ఇటు కూడా సెట్ కాలే గైస్, ఇటు కూడా సెట్ కాలే. దీని పక్క నుంచి వేద్దాం. దీని పక్క నుంచి చూసుకోవచ్చు గాయ గాల్లో బండి ఎలా ఉంటుందో. డైరెక్ట్ పక్క నుంచి వేసేసిన అంటున్నా. ఇప్పుడు మనం వచ్చేసి కూలగొట్టేసి ఇంటి ఇటుకలు సిమెంట్ వేస్తున్నాం. ఇటుకలు వేస్తున్నాం. ఇటుకలు చూసుకోవచ్చు. వెల్కమ్ డే 11. వీళ్ళకి వచ్చేసి మన డే 11 అన్నమాట. చూసుకోవచ్చు 11 డేస్కి మన ఇల్లు పని అయినది ఇలా అయింది. ఇంతగానం అయింది ఇల్లు పని, సగమైంది. గ్యారేజ్ కూడా పైన వాన పడకుండా ఉండాలి కాబట్టి మన గ్యారేజ్ పని అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి ఇటుకలు అనేది పెట్టుకుందాం. మళ్ళీ మనం 4 స్టెప్స్ అని ఇటుకలు పెట్టుకుందాం. 4 స్టెప్స్ అటు ఇటు మొత్తం 4 బ్లాక్స్ అయితే వేసుకున్నాం మనం. ఇటు 4 మొత్తం 4 బ్లాక్స్ వేసుకున్నాం. 4 బ్లాక్స్, ఇటు కూడా ఒక బ్లాక్ వేసేద్దాం. 4 బ్లాక్స్ ఉన్నాయి మొత్తం. ఇటు ఒక బ్లాక్, ఇటు బ్లాక్స్ అని మొత్తం ఫిల్ చేసే లోపల మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చూసుకోవచ్చు గాయస్, మనం తొందర పని అయితే కాంట్ చేస్తున్నాం. చూసుకోండి మొత్తం యాడ్స్ కూడా వస్తున్నాయి. యాడ్స్ని మీకు కట్ చేసి చూపిస్తున్నా. యాడ్స్ కూడా ఫుల్ వచ్చినాయి. మొత్తం కటింగ్ చేసిన గైస్. చూసుకోవచ్చు. నేను వచ్చేసి ఎడిటింగ్లో ఏ యాప్లో చేస్తాను అడుగుతున్నాను. నేను వచ్చేసి ఎడిటింగ్ ఏమేమి యాప్స్ వాడతాను అంటే తమిళకి ఏమో పిక్సార్ట్, క్యాప్కట్, ఇంకా వీడియో మేకరు, ఇంకా పిక్సెల్, ఆ యాప్స్ వాడతా గాయస్. మనం పెద్ద మిస్టేక్ చేసినాం. గ్యారేజ్కి పైన ఇల్లు ఉండదుగా గాయస్, మన గ్యారేజ్ పైన కూడా ఇల్లు కట్టేసినాం. మనం గ్యారేజ్ పెద్ద పని చేసినాం గాయస్. మిస్టేక్. గ్యారేజ్ కూడా ఇల్లు కూడా కొట్టేసేయాలి. గ్యారేజ్ కాడ ఇల్లు ఉండకూడదు. అందుకని చెప్పేసి గ్యారేజ్ మీద వేసిన స్టెప్స్ అన్ని కూలగొట్టేస్తాను. బ్లాక్స్ అన్నిటిని కూలగొట్టేసి ఉంచుతాం. ఇట్లే మనం ఇదికి బ్లాక్స్ వేసుకున్నాం. ఇదికి బ్లాక్స్ వేసుకున్నా. చీకటి అయింది గాయస్. మొత్తం చీకటి అయిపోయింది. చీకటి చూసుకోవచ్చు. వెల్కమ్ మన ఈరోజు డే 12. ఈరోజు వచ్చేసి మన డే 12 అనమాట. 12 డేస్లో మన ఇల్లు అనేది ఇంత అయింది. 12 డేస్కి మన ఇల్లు ఎంత అయింది. మనకి ఎక్కువ టైం అనేది ఎక్కడ పట్టిందంటే ఆ కిందది గ్రౌండ్ ఏంగా పడ్డది అన్నమాట. కింద అంతా సాప గ్రాస్ అనేది ఏంగా మనకి టైం అంతా బాగా వేస్ట్ అయింది. 4 hours బాగానే పట్టింది. ఇల్లు కొంచెం తక్కువ టైం పడుతుంది కానీ ఆ గ్రాస్కి ఎక్కువ టైం పట్టింది. మనకు అదే పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పుడు వచ్చేసి మనం కిటికీలు అనేది పెట్టుకుంటున్నాం. చూసుకోవచ్చు గాయస్, మనం కిటికీలు పెట్టుకుంటున్నాం. కిటికీలు పెట్టుకుంటున్నాం గాయస్. మనం వచ్చేసి కిటికీలు పెట్టుకున్నాం. దాని తర్వాత మధ్యలో ఒక డోర్ పెడుతున్నాం గాయస్. డోర్ తర్వాత ఫస్ట్ అన్నీ చేసి డోర్ పెడతా. కింద బ్లాక్స్ అయిపోతా. కింద పెట్టుకుంటే ఎక్కడ పడ్డాయి గాయస్. గ్లాసెస్ అన్నిటిని మనం పెట్టేస్తాం. ఇటు కూడా ఒక చిన్న అద్దం పెట్టినాం గాయస్. కిటికీ మర్చిపోయినా. కిటికీ ఒకసారి సరిగా ఉందో లేదో చూద్దాం గాయస్. కిటికీ మంచిగానే ఉంది. అరే కిటికీ అంతా దెబ్బ అన్నది గాయస్. అందుకే కిటికీని సమానంగా కడుతున్నా. కిటికీ అనేది సమానం. ఎప్పుడైనా కిటికీ సమానం. ఇప్పుడు కిటికీ సమానంగా ఉంది గాయస్. చూసుకోవచ్చు కిటికీ సమానంగా ఉంది. డైరెక్ట్ మళ్ళీ మనం ఇటు ఒకటి కిటికీ పెడుతున్నాం. కిటికీ పెడుతున్నాం. చూసుకోవచ్చు. ఇది కూడా కిటికీ పెట్టేద్దాం. గ్యారేజ్ దిక్కు కిటికీ పెట్టద్దు. మనం ఇదిగో కిటికీ పెట్టేస్తే మనం ఇంటర్నేషనల్ కాయగారిని తీసుకురావాలి గాయస్. ఇంటిని మంచి కట్టేస్తాడు. నాతో ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటే కామెంట్ చేయండి గాయస్. నా యూఐడి అనేది నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే నీకు కనబడుతుంది. ఇలా నాతో ఆడాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టండి గాయస్. యాక్సెప్ట్ చేస్తాం. మన గిల్లా కూడా జాయిన్ చేసుకుంటా. చూసుకోవచ్చు గాయస్. మనం మీరు సెట్ అవుతారా అంటారా? డోర్ ఇక్కడ సెట్ అవుతుందా? నాకైతే ఎందుకో ఇక్కడ డోర్ సెట్ అవుతుందో కాదో అనిపిస్తుంది. చూద్దాం. పక్క కిటికీ పెట్టినప్పుడు చూద్దాం గాయస్. ఇక్కడ ఎందుకో డోర్ సెట్ అవుతుందా అనిపిస్తుంది. సరే పక్కకి కిటికీ పెట్టి చూద్దాం. డోర్ సెట్ కాకుండా తీసేద్దాం. పక్కకైతే కిటికీ పెడదాం ముందుగా. అలా డోర్ సెట్ కాకుండా తీసేద్దాం.
ఇటు చూద్దాం. డోర్ సెట్ అయిందా? డోర్ సెట్ కాదు గైస్, తీసేసిన డోర్ అంతా. డోర్ ఇటు పెడితే డోర్ తీసుకుంటే కింద పడతాడు మళ్ళీ మనోడు. డోర్ తీసుకుంటే కింద పడతాడు. టేడాం 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 చూసుకోవచ్చు. టేడాం గాయస్, కింద డోర్ పెట్టలే, మర్చిపోయినాం. డోర్ పెడుతున్నా చూసుకోవచ్చు. మొత్తం ఇల్లు అనేది హాఫ్ పని కంప్లీట్ అయింది. పైన రూఫ్ అనేది వేసేద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ ముందట కిటికీలు పెట్టుకుందాం. ముందట కిటికీలు పెట్టుకుందాం. ముందటైతే మన కిటికీలు పెట్టే పని అయితే ముందు కానిచ్చేద్దాం. పక్కకి 2 మొత్తం కూర్చేసి కుర్చీలు పెట్టేసి కిటికీలు పెట్టేసినాం. చూసుకోవచ్చు మన కిటికీలు అయితే ఎట్లా రెడీను. ఇప్పుడు వచ్చేసి మనం ఇల్లు అయితే ఇప్పుడైతే మనం ఈ లోపల అంత పైకి ఉన్నదిగా గాయస్, దీన్ని కూలగొట్టేసి మొత్తం కింద వేసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లెక్క కిందికి మొత్తం అంటే గ్రాస్ని తీసేసి కింద వేద్దాం. అప్పుడు సెట్ అవుతుంది. ఒక నిమిషం గాయస్, పక్కకి లైట్ పెడతా. పెట్టిన లైట్ పెడితే కనబడుతుందిగా మీకు. ఇంట్లో చీకటి ఉండే బాగా చూసుకోవచ్చు. డైరెక్ట్ పెట్టేస్తున్నా. టకా 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 పటకా టకా 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 పని అయితే కానిచ్చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు. పక్కకి టకా 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 పని అయితే కానిచ్చేస్తున్నా గాయస్. చూసుకోవచ్చు మనోడు బండ పెడతలేడు. చూసుకోవచ్చు మీకోసం అనేసి నేను లైట్ పెట్టినా. మీకు కనిపించిన లైట్ పెట్టినా, మరి అది కూలేదు. మళ్ళీ ఇప్పుడు ఫ్లెక్స్ మళ్ళీ పెట్టిన పైన లైట్ పెట్టినా. ఇంతమంది మర్చిపోయి లైట్ కూల్ చేసిన లైట్ని తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ పక్క లైట్ పెట్టినాగా మీకు అయితే సరిపోయిందిగా. మళ్ళీ లైటు పక్క లైటు మంచిగా బండ్లన్నీ సాఫ్ చేసేద్దాం. సాఫ్ బండలు మళ్ళీ టక బండల్ని పెట్టేద్దాం. ఒరి గొంతు అంతా పోయింది, అందుకే వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. పండుకుందాం, పొద్దున అవుతుంది కదా. మంచిగా వెళ్తురు ఉంటే మనకి వెళ్తురులో పని చేయాలి గైస్. నైట్ పని చేసినాం అనుకో అంత చీకట్లు ఏం కనిపించదు. అందుకే నేను వెళ్తురు ఎంచుకున్నా. టేడాం చూసుకోవచ్చు గాయస్ ఎలా ఉందో. ఒక లైక్ మనము ఇట్లా పైకి పెట్టాలి. ఇట్లా పైకి ఇట్లా టాప్కి ఒక బండ తగ్గించుకుంటే వస్తే అయిపోయి. టాప్కి ఒక బండ తగ్గించుకుంటే వస్తే అయిపోయి. టాప్కి ఒక బండ ఇటు ఇట్లా పెడదాం. మళ్ళీ ఇట్లా పెడదాం. ఇట్లా పెట్టేద్దాం. మళ్ళీ ఇట్లా పెడదాం. ఇట్లా పెడదాం. ఇట్లా పైన ఒక బండ. అరే పైన మధ్యలో బండ ఎందుకు సెట్ అయితే లేదని ఇట్లా పెడదాం. ఇక టక్క మెట్లు అరే సెట్ అయిందా కాలేదా? ఇంకా సెట్ కాలే, తీసేసుడే. ఇది సెట్ కాలే. పక్కకి పెడితే మస్తు సెట్ అవుతాయి. పక్కకి పెడితే సెట్ అవుతాయి. ఇది పక్కకు పెడదాం. ఇక పక్కకి అరే బండలు రివర్స్ వస్తానే ఏంది? టక్క అరే మొత్తం రివర్స్ వస్తుంది ఏంది? ఈ మెట్లు ఎప్పుడైనా సీదా ఉండాలి, మొత్తం రివర్స్ ఎట్లా వస్తుంది? అరే మొత్తం రివర్స్ వస్తుంది రో. పెట్టుడు కట్టమే ఉన్నది గాయస్, పెట్టుడు కట్టమే ఉన్నది మామ. ఇప్పుడు మంచిగా వస్తాను గ్యాస్, మంచిగా వస్తాను. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మంచిగా వస్తాను. ఇక్కడ మంచిగా వచ్చినాయి కానీ మళ్ళీ ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి మంచిగా వస్తలేదు. ఇట్లా సీదా పెట్టాలి. టక అరే మళ్ళీ అట్నేంది? అరే మళ్ళీ ఇప్పుడు మనం బ్లాక్ కలర్ బ్రిక్స్ పెడతాం, సెట్ అవుతుంది. బ్లాక్ కలర్ అమెరికాలో మొత్తం ఇవే వాడతారు కదా, అందుకని చెప్పేసి మనం ఇవే పెడుతున్నాం. ఇది నేను ఎక్కడ కాపీ కొట్టలేదు. ఇది అనేది నా ఓన్, నా మైండ్కి అనిపించింది నేను చేస్తున్నా. నేను మైండ్ క్రాఫ్ట్లో ఎక్స్పర్ట్ని కాదు, ఏదో నాకు అట్లా అనిపించింది చేస్తానా గాయస్. చూడొచ్చు. మీకు మైండ్ క్రాఫ్ట్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. చీకటి అయితే అయిపోయింది గాయస్, చూసుకోవచ్చు. ఇది ఎన్నో డే కూడా నాకు గుర్తులేదు గాయస్. ఎన్నో డే కూడా గుర్తులేదు. డే ఇది డే 13 ఏమో, డే 13 అనుకుంటా గైస్. వెల్కమ్ బ్యాక్ టు డే 13. బ్లాక్ కలర్ మాత్రం ఘోరం ఉంది, మొత్తం మస్తు స్టైల్గా ఉంది. బ్లాక్ తొందరగా ఆడియాలి. బ్లాక్ మొత్తం రివర్స్ వస్తానే. అర్రే దీనమ్మ జీవితం అంతా కరెక్ట్ కాలేదా? కరెక్ట్ అయింది రో. అంత మొత్తం రివర్స్ వస్తాను గైస్, మొత్తం రివర్స్ వస్తుంది. మంచిగా పెడదాం, మంచిగా. అరే మొత్తం ఖరాబ్ అయింది, మళ్ళీ కూల కొట్టేసి చక్క పెట్టాలా. ఇప్పుడు సెట్ చేసిన, సగం పని అయిపోయింది. ఇంకా సగం పని మిగిలే ఉంది. చూడొచ్చు మీరు అందరూ, ఇంకా సగం పని మిగిలే ఉంది. టక్క పెడదాం. మొత్తం రివర్స్ అవుతుంది, దానివల్ల లేట్ అయింది, లేకుంటే మంచిగా వచ్చేటి.
మొత్తం రివర్స్ అవుతుంది దానివల్లనే ఇట్లా అయింది. లేకుంటే మంచిగా వచ్చేది మనకి, మంచిగా ఎంత మంచిగా వచ్చేదంటే అంత మంచిగా వచ్చు. మీకు ఎవరికైనా మైండ్ క్రాఫ్ట్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. మైండ్ క్రాఫ్ట్ ఆడాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకు మైండ్ క్రాఫ్ట్ గిట్లా ఆడాలనిపిస్తే కామెంట్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక మైండ్ క్రాఫ్ట్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా మనం చేద్దాం. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడు కామెంట్ చేస్తే అసలు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, చూసుకోవచ్చు. పార్ట్ 2లో మనం డూప్లెక్స్ కడదాం గాయస్. అమెరికన్ డూప్లెక్స్ కాదు, మనం డూప్లెక్స్ కడదాం. ఏదో ఒక బిల్డింగ్ కానీ డూప్లెక్స్ కడదాం. ఇండియన్ డూప్లెక్స్ కావన్నా, లేకుంటే వేరే కంట్రీస్లో అది డూప్లెక్స్ ఉంటుంది చూడు, అది కావన్నా. ఏ డూప్లెక్స్ కావన్నా కామెంట్ చేసేయండి గాయస్. మొత్తం మనం వచ్చేసి ఇంటి ముందట కూర్చోడానికి ఎండ రాకుండా ఉండడానికి అనేసి ఇట్లా అమెరికాలో ఉంటుంది చూడు, అట్లా పెడుతున్నాం, చూసుకోవచ్చు. బ్రిక్ అరే మళ్ళీ ఇంకొక బ్రిక్ ఇటు మంచిగా పెట్టాలి. మొత్తం అంత ఇగ్గుతుంది, ఇట్లా ఏదో స్టేప్ లెక్క అయింది మొత్తం. అరే ఇటు మొత్తం ఘోరమైందిగా, బండ లేదుగా ఇటు బండ. అరే మొత్తం ఇటు ఘోరమైంది గాయస్, చూసుకోవచ్చు.